భారత్లో హెలికాప్టర్స్ తయారీకి కీలక అడుగు పడింది. దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజ గ్రూప్ టాటాతో ఎయిర్ బస్ హెలికాప్టర్స్ చేతులు కలిపింది. ఇరు సంస్థలు దేశీయంగా హెలికాప్టర్స్ తయారీకి భాగస్వామ్య కంపెనీని ఏర్పాటు చేయనున్నాయి. 2 రోజుల భారత పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మోక్రాని ఈ ప్రకటన చేశారు. దేశ నిర్మాణానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చాలా అవసరం. ముఖ్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే ఉత్పత్తులే దేశ ప్రగతికి కీలకంగా భావిస్తారు. దీనిలో భాగంగానే దేశీయ హెలికాప్టర్ తయారీకి ముందడుగు పడింది. దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజ గ్రూప్ టాటాతో ఎయిర్ బస్ హెలికాప్టర్స్ చేతులు కలిపింది. ఇరు సంస్థలు దేశీయంగా హెలికాప్టర్స్ తయారీకి భాగస్వామ్య కంపెనీని ఏర్పాటు చేయనున్నాయి. టాటా గ్రూప్తో జతకట్టడం ద్వారా హెలికాప్టర్స్ తయారీలో తుది అసెంబ్లీ లైన్ యూనిట్ను నెలకొల్పనున్నట్లు ఎయిర్ బస్ హెలికాప్టర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాంట్ ద్వారా పౌర విమాన శ్రేణిలో దేశీయంగా ఎయిర్ బస్ H-125 హెలికాప్టర్లను రూపొందించనున్నట్లు పేర్కొంది. వీటిలో కొన్నింటిని పొరుగు దేశాలకు సైతం ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది. వైరసీ దేశీయంగా హెలికాప్టర్ తయారీకి ప్రైవేట్ రంగంలో తొలి FALలు నెలకొల్పనున్నట్లు, తద్వారా భారత ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ కార్యక్రమానికి భారీ స్థాయిలో ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు వివరించింది. భాగస్వామ్యంలో భాగంగా ఎయిర్ బస్ హెలికాప్టర్తో కలిసి టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ FALను ఏర్పాటు చేయనుంది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ 2 రోజుల భారత పర్యటన సందర్భంగా ఎయిర్ బస్ హెలికాప్టర్ తాజా ప్రకటన జారీ చేసింది. కాగా ప్రధాన విడిభాగాల అసెంబ్లీలు, ఏవియానిక్స్, మిషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ నియంత్రణల ఇన్స్టలేషన్, హైడ్రాలిక్ సర్క్యూట్లు, విమాన కంట్రోళ్లు, ఇంధన వ్యవస్థతో పాటు ఇంజిన్ కూర్పు తదితరాలను జేవి నిర్వహించనున్నట్లు ఎయిర్ బస్ హెలికాప్టర్స్ వివరించింది. అంతేకాకుండా భారత్ తదితర ప్రాంతాలలో H-125ల టెస్టింగ్, క్వాలిఫికేషన్తో సహా డెలివరీలను సైతం చేపట్టనున్నట్లు పేర్కొంది. 24 నెలల్లోగా FAL ఏర్పాటవుతుందని 2026లో దేశీయంగా తయారైన తొలి H-125ల డెలివరీ చేసే వీలున్నట్లు అంచనా వేసింది. తయారీ యూనిట్ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని సంయుక్తంగా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది. జాతి నిర్మాణంలో హెలికాప్టర్లు కీలక పాత్ర పోషిస్తాయని, నవభారత సామర్థ్యాలపై నమ్మకానికి మేడ్ ఇన్ ఇండియా పౌర హెలికాప్టర్ ప్రతీకగా ఉంటుందని ఎయిర్ బస్ CEO గిలాం ఫారీ అభివర్ణించారు. తద్వారా దేశీయంగా హెలికాప్టర్ మార్కెట్కున్న భారీ అవకాశాలకు తెరతీస్తుందని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ప్రైవేట్ రంగంలో తొలి హెలికాప్టర్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటుకు సంతోషిస్తున్నట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. తుది అసెంబ్లీ లైన్ ద్వారా ప్రపంచంలోనే ఎయిర్ బస్కు చెందిన అత్యుత్తమ H-125 సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ను భారత్తో పాటు ఇతర మార్కెట్లకు కూడా అందించనున్నట్లు తెలిపారు. తాజా ఒప్పందంతో దేశీయ హెలికాప్టర్ల తయారీకి రానున్న రోజుల్లో మరింత జోష్ నింపుతుందని అంచనా వేస్తున్నారు.